హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూసారా మన ఇంటి ముందు అరటి గెల్లండి, ఎంత బాగా పెద్ద గెలలు వచ్చాయి. మనవ కదండి, మన ఇంటి ముందు వారివి చాలా పెద్ద గెలలు వచ్చాయి, చాలా బాగున్నాయి. శుక్రవారం నాడు మనం చేసుకునే పనులు, ఇంటి ముందు వాకలు కడిగేసుకొని చిన్న శుక్రవారం ముగ్గు వేసేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముగ్గులు అయితే మనకు రావి అండోయ్, భారీ ముగ్గులు మనకు రావు. చిన్న ముగ్గులు వేసుకొని వాటిని చూసి ఆనందపడుతూ ఉంటాను. నేను ముగ్గు కంప్లీట్ చేసుకొని కాఫీలోకి వచ్చేసి రోజులో ఒకసారి మార్నింగ్ కాఫీ పడిపోతాయండి, ప్రశాంతంగా పనులు చేసుకోండి. చూసారా మన గార్డెన్లో పాలకూర మళ్ళీ పెద్ద ఆకులతో వచ్చింది. వీటిని కట్ చేసుకొని ఈరోజు మన కర్రీకి వాడుకోవడం కోసం అని చెప్పేసి వీటిని అన్నిటిని కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది. చూసారా ఎంత ఆకు వచ్చిందో. ఇది మనం ఇప్పుడు మన కర్రీకి వాడుకుందాము. పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. పాలకూర వేపుడు అండి. మనం ఈరోజు మన తోటలో కోసుకుని పాలకూర వేపుడు చేసుకుందాము. దానికి కావాల్సింది ఎండుమిర్చి, వీటిలో మనం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు రెండింటిని ఈ పోపులో, వేగిన పోపులో వేసుకోవాలండి. దీని మీద మనం వేపు మూత పెట్టు ఒకసారి మనం ఈ ఆనియన్స్ వేగే లేదో చూద్దామండి. ఆనియన్స్ వేగేయలేదో చూద్దామండి. ఆనియన్స్ బాగా వేగాయి. చూసారా ఈ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అంతా చూసారు కదండి. ఇలాగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఇలాగా మూత పెట్టి దీన్ని ఒక్కసారి మనం ఇలాగా పైకి కిందకి కలుపుకోవాలి. చూసారు కదండి, కూర ఇలా దగ్గరికి అయిపోయింది కదా. కూరను మనం ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. అయిపోయింది కూర. ఇప్పుడు మా బంగారు తల్లి టేస్ట్ చేస్తుంది చూడండి. మా సిత్తల్లి దానికి ఎంత ఇష్టమేనండి. ఇంట్లో ఇలా మనం పండించిన కూరల దగ్గర నుంచి వంట చేసుకొని మేము తింటుంటే దానికి ఎంత ఇష్టమేనండి.